వెల్కమ్ టు PV5 న్యూస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్ల సెంటర్లో ఉన్న మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి నల్ల రంగు పూసిన సిద్ధంరెడ్డి రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పలసాని మల్లికార్జున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఆస్తి విషయంలో తనకు న్యాయం చేయలేదంటూ సిద్ధంరెడ్డి రమణారెడ్డి మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి నల్ల రంగు పూయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సిద్ధంరెడ్డి రమణారెడ్డిది స్వస్థలం ఉయ్యలవాడ మండలం రూపరగుడి అని, ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందినవాడని, ఆయనకు 2 కుమారులని, ఈయనకు మతిస్థిమితం సరిగ్గా లేక ఆ విధంగా చేశాడని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. ఆస్తి విషయాలను పెద్ద కుమారుడైన భాస్కర్ రెడ్డి చూసుకుంటున్నాడని, ఆ ఆస్తి కూడా కోర్టులో నడుస్తుందని, తాము తప్పు చేస్తే కోర్టు తమకు శిక్ష విధించదా అంటూ ప్రశ్నించారు. 2020 సంవత్సరం నుండి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేశాడని, కానీ తాము మానవతా దృక్పథంతో అతనిని ఏమీ అనలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డికి గానీ, వైసీపీ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం సిద్ధంరెడ్డి రమణారెడ్డికి మతి భ్రమించి ఈ విధంగా చేశాడని మల్లికార్జున్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు. నా పేరు పలసాని మల్లికార్జున్ రెడ్డి. మా నాన్నగారి పేరు పలసాని బాలరెడ్డి. నిన్న వైఎస్ఆర్ విగ్రహం పైన జరిగిన ఆ సమస్య గురించి మా కుటుంబ సమస్యలను పార్టీకి ఆపాదించే విధంగా సిద్ధంరెడ్డి రమణారెడ్డి చేశారు. దాని గురించి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి అనేది ఆయన రూపనగుడి గ్రామస్తుడు. సిద్ధంరెడ్డి అక్కిరెడ్డికి 2 కుమారులు, భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి. 1990 కంటే ముందు సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి రూపనగూడలో వ్యవసాయ కుటుంబం చేసుకుంటూ ఉండగా పలసాని బాలరెడ్డికి సొంత అక్క భర్త బావగారు. ఆయన 1990 కంటే ముందు వాళ్ళ అబ్బాయి పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి బాలరెడ్డి ఇంట్లో వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆయన చేదోడు వాదుడుగా భాస్కర్ రెడ్డి ఉండేవాడు. 1991లో బాలరెడ్డి, పలసాని బాలరెడ్డి, సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి, ఇంజేటి రంగేశ్వర్ రెడ్డి, కానాల చిన్ననాగిరెడ్డి వీళ్ళు 4 కలిసి ఒక వ్యాపార సంస్థ ఏర్పరచుకున్నారు. 1991లో సిద్ధంరెడ్డి అక్కిరెడ్డిని ఎందుకు తీసుకురాబడినారు అంటే, భాస్కర్ రెడ్డి ఎప్పుడో బాలరెడ్డి ఇంట్లో ఎప్పటి నుంచో కష్టపడి ఉండడం వల్ల సరే వాళ్ళ నాన్న ఖాళీగా ఉన్నాడనే ఉద్దేశంతో అతన్ని కూడా భాగస్వామిగా చేర్చుకున్నారు. అలా చేర్చుకోవడం వల్ల 1991 నుంచి 2018 వరకు వాళ్ళ నేను పై ముందు చెప్పబడిన 4 వ్యాపారస్తులు 2018లో వేరుపడ్డారు. వేరుపడిన సందర్భంలో సిద్ధంరెడ్డి అక్కిరెడ్డికి సంబంధించిన ఆస్తులకు మేము పలసాని బాలరెడ్డి కుమారులమైన మేము వాళ్ళకు సంబంధించి వచ్చిన ఆస్తులు ఆ వ్యాపార సంస్థలు విభజించినప్పుడు వాళ్ళకు రావాల్సిన ఆస్తులు ఇరువురము మాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, వాళ్ళకు రావాల్సిన ఆస్తులు అయితే వాళ్ళకు రిజిస్టర్ చేశాము. అట్లా 4 భాగస్తులు ఎవరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరు ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు. ఈ పరిస్థితి జరిగిన తర్వాత 2020 నుంచి వాళ్ళ చిన్న కుమారుడితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన చదువుకునే టైం నుంచి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడు చూసింది లేదు. అతను ఎక్కడో బెంగళూరులో చదువుకున్నాడు, తర్వాత ఉద్యోగం వచ్చింది. ఏ రోజు కూడా వాళ్ళ నాన్నని జాగ్రత్తగా చూసుకునేది లేదు, ఒక పూట భోజనం కూడా పెట్టింది లేదు. ఆయన ఇప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఆయనకు ఎన్ని సమస్యలు వచ్చినా అన్నీ వాళ్ళ పెద్ద కుమారుడైన భాస్కర్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఈ భాస్కర్ రెడ్డి పైన ఆధారపడిన పెద్ద ఆయన వాళ్ళ చిన్న కొడుకుకి ఏ విధంగా సాయం లేడు కాబట్టి అతనికి పూర్వం ఈ వ్యాపారంలో భాగం రావడానికి కూడా కారణము భాస్కర్ రెడ్డి కాబట్టి అతను అన్ని భాగవులు చూసుకుంటున్నాడు కాబట్టి అతనితోనే ఉంటాను, తనకు సంబంధించిన ఏ ఆస్తులైనా తనకే చెందుతాయని చెప్పేసి ఆ పెద్ద ఆయన 2021లో ఈ రమణారెడ్డి కోర్టులో మా పైన కేసు వేసినప్పుడు మేము కౌంటర్ దాఖలు చేశాం 2021లో. ఆ దాఖలు చేసినప్పుడు సిద్ధంరెడ్డి అక్కిరెడ్డి అనే పెద్ద ఆయన క్లియర్గా ఆయన స్వస్థాలతో వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో అతను సంతకం ఉంది, ఇది కోర్టులో ఉంది. కోర్టులో అతను వేసిన కేవిట్కు మేము ఇచ్చిన సమాధానంలో ఈ విధంగా క్లియర్గా ఇచ్చినప్పుడు కోర్టు వారు మాది తప్పు అయితే ఊరుకుంటారా?
ఈ విషయాలు ఏంటంటే ఇంతవరకు మేము ప్రజలు రకరకాలుగా దగ్గర దాపు 2020 నుంచి రకరకాలుగా మమ్మల్ని సోషల్ మీడియాలో అవనివ్వండి రకరకాల విధంగా మమ్మల్ని ఎంతో హ్యూమిలేట్ చేసినారు, ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు వరకు మేము ఏ రోజు కూడా అతన్ని మేము ఏమన్నా గాయపరిచినట్టు కానీ మేము అతన్ని దూషించినట్టు కానీ ఎక్కడైనా మీరు విన్నారా? పోలీస్ స్టేషన్లో కూడా మా పైన ఈ విషయం పైన ఎటువంటి కేసులు కానీ ఏవి సమస్యలు లేవు. ఇప్పుడు మేము నిన్న పోలీసు వారిని గౌరవ డిఎస్పి గారిని మేము కోరుకునేది ఏంటంటే, సార్ నిన్న జరిగిన విషయంలో కానీ అంతకుముందు కానీ మా గంగుల నాని గారికి ఎటువంటి సంబంధం లేదు. ఏ పంచాయతీలో కానీ మా ఆస్తి పంపకాల్లో కానీ ఆయన కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్ అయ్యి లేరు. ఆ నలుగురు భాగస్తులు వారంతకు వారు కూర్చొని పంచుకున్నారు, వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మా పార్టీ వైసీపీ పార్టీని అసలు ఈ సమస్యలోకి ఎందుకు లాగుతున్నారు? మా గంగుల నాని గారికి ఎటువంటి సంబంధం లేదు, వైసీపీ పార్టీకి సంబంధం లేదు. మేము ఈ వివరం మీకు క్లియర్గా చెప్పాలని చెబుతున్నాము. అతనికి మతి భ్రమించింది. గౌరవనీయ డిఎస్పి గారిని కోరుకునేది ఏంటంటే, మేము కూడా పర్సనల్గా వెళ్ళి సార్ని విన్నవించుకుంటాము. అతనికి మతి భ్రమించింది కాబట్టి అతన్ని ఏదైనా ఒక మెంటల్ హాస్పిటల్స్లో లీగల్గా ఏదైనా జాయిన్ చేసేటట్టుగా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. రకరకాల సమస్యలు చేసిన దానికి ఇంతవరకు నేను వివరంగా ఎవరికి ఏ డౌట్ వచ్చినా డాక్యుమెంట్తో సహా మేము వాళ్ళకు చూపించడానికి రెడీగా ఉన్నాం. అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీకు ఈ వివరణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.